ఇది బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ కాదు. టీఆర్ఎస్ అనుకుంటేనేమో టీఆర్ఎస్ని వాళ్ళు పూర్తిగా ఆ నామకరణాన్ని రద్దు చేసింది 2022 అక్టోబర్లో. దాన్ని రద్దు చేసారు, అంటే ఆ పేరుని తొలగించుకున్నారు వాళ్ళు. టీఆర్ఎస్ని తొలగించారు. టీఆర్ఎస్ అనే నామకరణాన్ని తొలగించుకున్నారు. టీఆర్ఎస్ అనే నామకరణాన్ని తొలగించుకున్న తర్వాత బీఆర్ఎస్గా అక్టోబర్ 5, 2022 నాడు వాళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వాళ్ళు ఆమోదం పొంది వాళ్ళు దాని ద్వారా ముందుకు పోతా ఉన్నారు. అంటే అప్పటి వరకు ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ, దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా భారత రాష్ట్ర సమితిగా ట్రాన్స్ఫార్మ్ అయిందని వాళ్ళు డిసెంబర్లో అధికారికంగా డిసెంబర్ 9 నాడు ప్రకటించుకున్నారు. మరి రజతోత్సవం అంటే 25 సంవత్సరాల దాని యొక్క జీవన ప్రయాణం, ఆ పుట్టుక నుంచి ఈ రోజు వరకు ఏదైతే 27 ఏప్రిల్ వరకు 25 ఏళ్ళు అవుతుంది కాబట్టి రజతోత్సవం అంటారు, సిల్వర్ జూబ్లీ అని అంటాం. మరి టిఆర్ఎస్ వరకు చూస్తేనేమో 2022 అక్టోబర్ వరకు దాని పని అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. దాన్ని మొత్తంగానే దాని పేగు బంధాన్ని తెచ్చేసుకున్నారు. మరి బీఆర్ఎస్ పెట్టిండ్రు. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే బీఆర్ఎస్ ప్రకారం చూస్తే మరి 3 ఏళ్ళు అవుతుంది కదా. అట్లా చూడొద్దు కదా మనం. ఎందుకు చూడొద్దు? నేనేమంటా, వాళ్ళు ఏమంటారంటే టీఆర్ఎస్ స్థాపించను, డెవలప్మెంట్లో భాగంగా దాని పేరు మారింది, లేకపోతే ఇంకోటి, మొత్తం వ్యవస్థ అయితే ఒకటే కదా. ఎట్లయితుంది చెప్పండి. మనం అనడానికి ఇప్పుడు వాళ్ళు ప్రకటించుకున్న ప్రకారము ఇది వాళ్ళ భారత రాష్ట్ర సమితిగా ప్రకటించుకున్న తర్వాత వికీపీడియాలో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం చూస్తే వాళ్ళు రాజకీయ ప్రకటన ఏం చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడ రాజకీయ విధానంలో ఏం ప్రకటించుకున్నారు? సెక్యులరిజం, గాంధీయిజం, పాపులిజం, ఫెడరలిజం, నియోలిబరలిజం. ఈ రాజకీయ విధానం ఏదైతే వాళ్ళు లక్ష్య ప్రకటన ప్రకటించుకున్న దాంట్లో తెలంగాణ ఎక్కడున్నది? దీంట్లో తెలంగాణ ఉన్నదా? ఏది? ఇది బీఆర్ఎస్ దా? ఇది బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా వాళ్ళు ప్రకటించుకున్న తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ కి కొత్తగా ఏదైతే పత్రాలు సమర్పించాల్సి ఉంటుందో రాజకీయ లక్ష్య ప్రకటన రాయాలి దాంట్లో. ఓకే, మాది తెలంగాణ లక్ష్య ప్రకటన అని, లేకపోతే ఇంకోటని ఏదైతే అది రాసుకుంటాం మనం. ఈ లక్ష్య ప్రకటనలో వాళ్ళు రాసిన ప్రకారము 5 అంశాలు రాసిండ్రు. సెక్యులరిజం, గాంధీయిజం, పాపులిజం, ఫెడరలిజం, నియోలిబరలిజం. మరి దీంట్లో తెలంగాణ లక్ష్య ప్రకటన ఎక్కడన్నా? దీంట్లో తెలంగాణ ఊసే లేదు కదా. తెలంగాణ ఊసే లేనప్పుడు దీన్ని తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్య ప్రకటన మేము 2001 ఏప్రిల్ 27కు ముందు ఫిబ్రవరి మాసంలో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దాని లక్ష్య ప్రకటన ఏంటిది? తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యము, తెలంగాణ సంపద కాపాడుకోవడం, తెలంగాణ ఐడెంటిటీ కాపాడుకోవడం, అంటే ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, తెలంగాణలో ఉన్న సకల సంపదని తెలంగాణ 4 కోట్ల ప్రజలకి దక్కేలాగున చేయడం అనేది ఆ లక్ష్య ప్రకటన ఏజెండా అంశం రాసుకున్నాం. మరి ఆ లక్ష్య ప్రకటనకి ఈ లక్ష్య ప్రకటనకి తేడా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా టిఆర్ఎస్ ఉన్నట్టు ఎట్లా చెప్తావు? అదే అధ్యక్షుడు ఉన్నాడు, అదే కుటుంబం ఉన్నది, మొత్తం వాళ్ళే ఉన్నారు, ఓన్లీ పేరు మార్చుకున్నారు అంతే. కావచ్చు. ఇప్పుడు మన తల్లి చనిపోతుంది, మన తండ్రి ఇంకో వివాహం చేసుకుంటాడు. ఆ తల్లిని మనం ఏమంటాం? సౌత్ తల్లి అంటావా, తల్లి అంటావా? ఏమంటాం? కన్న తల్లి కదా. తెలంగాణ వరకు చూసినప్పుడు అనేక రోజులుగా దాని మీద మేధోమథనం చేసి నవమాసాలు మేము దాన్ని భరించి మోసి పురుడు పోసినటువంటి టిఆర్ఎస్ నువ్వు అర్ధాంతరంగా 2022 అక్టోబర్ 5వ తారీఖు నాడు దాన్ని రద్దు చేసి దాన్ని తొలగించేసుకొని ఈ రోజు మళ్ళా దాన్ని 25 సంవత్సరాల రజతోత్సవం చేస్తున్నావు అని అంటే ఎట్లా? ఆ జెండా వరకు మాత్రమే రజతోత్సవానికి అర్హురాలు. ఎందుకంటే గులాబీ జెండా ఆ రోజు ఉన్నది అదే, ఈ రోజు ఉన్నది అదే, గులాబీ జెండా వరకు మాత్రం. అంతేగాని నువ్వు పార్టీ పేరు మార్చిన తర్వాత ఈ పార్టీకే రజతోత్సవ వేడుకలు అని అంటే టిఆర్ఎస్ ఏది ఏమైనా పేరు మేము మధ్యలో అవసరాల కోసం మార్చుకున్నా టిఆర్ఎస్ 25 సంవత్సరాల పుట్టినరోజు చేస్తున్నాము అని అంటే దాన్ని అర్థవంతంగా ఉంటది. అంతేగాని ఇప్పుడు
తనకు దోషింది కదా అని, తన ఇష్టం కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది 4 కోట్ల ప్రజలకు అంకితం చేయబడినటువంటి పార్టీ. అది ఏ ఒక్కరి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి చేసేటువంటిది కాదు. కాబట్టి సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళు భారత రాష్ట్ర సమితి పెట్టుకోవచ్చు, ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అర్థనం లక్ష్య ప్రకటన కూడా వాళ్ళు ఏదైనా ప్రకటించుకోవచ్చు. కానీ తెలంగాణ కోసం 2000 మంది ఏదైతే అమరులైందో, తెలంగాణ రాష్ట్ర సమితి నామకరణం ద్వారా ఏదైతే జై తెలంగాణ అంటూ వాళ్ళు త్యాగాలు చేసిందో, అమరత్వం చెందిందో, మరి వాళ్ళకి ఇలా వాళ్ళ త్యాగాలను ఏ విధంగా గుర్తిస్తావు? భారత రాష్ట్ర సమితి పేరుతోటి వాళ్ళకి గుర్తిస్తావా? అంటే ఆ చరిత్ర, ఆ త్యాగాల చరిత్ర వద్దు, ఆ మిలియన్ మార్చ్ వద్దు, ఆ సాగరహారం వద్దు, ఆ వంట వార్పులు వద్దు. అంత సుదీర్ఘ కాలం 13 సంవత్సరాల. అంటే మీరు ఏమంటున్నారు ఇప్పుడు? బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ చేయమంటున్నారా? లేదు ఈ వేడుకలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారా? ఆయన ఏం సెట్ చేసుకోవాలి? ఎట్లా? టీఆర్ఎస్ పుట్టి 20 సంవత్సరాలు అయింది అని చెప్పుకోండి. మీరు అది ప్రకటించండి. టీఆర్ఎస్ పుట్టి 25 ఏళ్ళు, దాని పుట్టినరోజు ఏప్రిల్ 27. భారత రాష్ట్ర సమితి పుట్టినరోజు ఏది? మీరు చెప్పండి. భారత రాష్ట్ర సమితి పుట్టినరోజు ఏది? అక్టోబర్ 5 నాడు వాళ్ళకి అక్టోబర్ 5, 2022 నాడు ప్రతిపాదన వచ్చింది. నువ్వు అఫీషియల్ గా సంతకం పెట్టి డిసెంబర్ 9 నాడు అయింది. భారత రాష్ట్ర సమితి పుట్టినరోజు ఏది? అది అవును. అరే నా పుట్టినరోజును మీ పుట్టినరోజు ఒకటి ఎట్లా? కాదు కదా. ఇప్పుడు ఆయన పేరు మార్చండి సార్. ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిండు, అదే కంటిన్యూ అవుతుంది అంటున్నాడు. మార్చే అవకాశం లేదు, ఇక ఇదే కంటిన్యూ అవుద్ది అన్నప్పుడు మరి ఆయన ఏ రోజు చేసుకోవాలి బీఆర్ఎస్ బర్త్డేని? అయితే అక్టోబర్ 5 చేసుకోవాలి, లేకపోతే డిసెంబర్ 9 చేసుకోవాలి. అంతేనా? అంతే కదా. మరి ఇప్పుడు మనకి రజతోత్సవం కూడా అప్పుడే చేసుకోవాలి. మీ పెద్ద కొడుకు ఏప్రిల్ 27 నాడు పుట్టిండు. మీ చిన్న కూతురు అక్టోబర్ 5 నాడు పుట్టిననుకో, ఇద్దరిది ఒకటే గాడి కడతారా? ఊకుంటారా? పెద్ద కొడుకు ఊకుంటాడా, లేకపోతే కూతురు ఊకుంటుందా? చెప్పు తీసుకుంటా అంటారు. మరి వెధవా, నీకు తెలివిలేదా? అరే నీ పుట్టింది పలానా రోజు, ఆయన పుట్టింది పలానా రోజు, ఇట్లా చేస్తామని అడగరా? అరే ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి నోరు లేదు కాబట్టి అది అడగలేకపోతుంది. కానీ నోరున్నోళ్ళం మేము అడగాలనా వద్దా? మీ ఆవేదన అంత ఏంది? అరే మేము పార్టీ నిర్మాణం చేసినాము, అరే మేము నవమాసాలు వచ్చినాము, మేము దాన్ని మా చేతుల్లో పుట్టింది ఆ పార్టీ, మా బిడ్డ అది. అరే మా బిడ్డకి 27 ఏప్రిల్ నాడు పుట్టిన దానికి నువ్వు అక్టోబర్ 5 నాడు పుట్టిన భారత రాష్ట్ర సమితి తీసుకొచ్చి నువ్వు ఏదో చెప్పినట్టు, శాస్త్రం చెప్పినట్టు అయిపోయింది. గుండుకి మోకాలకి కలిపినట్టు అయిపోతుంది ఇది. అరే గుండె మోకాలే ఎట్లా కలుపుతుంది దీన్ని? మేము ఆయన చేసుకోవడానికి ఆయనకు అర్హత ఉంది, ఎందుకంటే ఆయన పార్టీ, ఆయన ఇష్టమైన ఏమైనా చేసుకొని. కానీ చరిత్రను ఎప్పుడు మనం వక్రీకరించొద్దు. భారత రాష్ట్ర సమితి చరిత్ర భారత రాష్ట్ర సమితికి ఉంటుంది. అది నువ్వు అక్టోబర్ 5 అనుకుంటావా, లేకపోతే